హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రథసప్తమి కదా. అసలు రథసప్తమి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు పుట్టినరోజు. అంతేకాకుండా ఈ రోజు సూర్యుడు తన రథాన్ని సౌత్ వైపు నుంచి నార్త్ వైపుకి పూర్తిగా తిప్పుతాడు, అంటే ఉత్తరాయణం వైపు. సో ఇక చూస్తే మేము బయట తులసి కోట దగ్గర అయితే రథసప్తమి పూజ చేస్తున్నాము. ఇక్కడ ప్లేట్లో 7 జిల్లేడాకులు 7 చిక్కుడాకులలో మధ్యలో దీపాన్ని పెట్టేసి దీపం వెలిగిస్తున్నాము. ఈ సూర్యదేవుడి ఫోటోని మేము లాస్ట్ ఇయర్ కాశీకి వెళ్ళినప్పుడు కాశీ నుంచి తెచ్చుకున్నాము. సూర్యుడి రథానికి సింబాలిక్గా ఇలా చిక్కుడికాయలని రథం షేప్లో చేసి పూజ చేస్తున్నాము. మీకందరికి డౌట్ రావచ్చు, ఎగ్జాక్ట్లీ 7 ఒత్తులు ఎందుకు అని. సూర్యుడి రథానికి ఉండేది 7 గుర్రాలు కాబట్టి దానికి ప్రతీకగా ఇలా 7 ఒత్తులతో దీపం వెలిగిస్తున్నాము. అదే కాకుండా నేచర్లో ఉండేది 7 కలర్స్ అండ్ వీక్కి 7 days కాబట్టి అసలు గాలికి దీపాలు అయితే అస్సలు వెలగట్లేదు. అటు ఇటు అడ్డు పెట్టినా కూడా గాలికి దీపం ఆరిపోతూనే ఉంది. పాపం మా డాడీ కూడా ఇక్కడ వచ్చి హెల్ప్ చేస్తున్నారు, అటు ఇటు కవర్ చేస్తూ. అండ్ లాస్ట్ కి దీపాలన్నీ వెలిగించేసేసి మా డాడీ హెల్ప్ తో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అసలు పొద్దున్న లేచి స్నానం చేసి ఇలా తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తుంటే వచ్చే ఆ పాజిటివ్ వైబే డిఫరెంట్. అసలు ఇట్ ఫీల్స్ సో డివైన్ అండ్ పీస్ఫుల్. So basically it is not a festival, it is a celebration of health and nature. So once again wishing you all a happy Radha Saptami. సో సూర్యదేవుడు మీకు అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ లైక్ చేయడం మర్చిపోకండి.